సరే, ఈరోజు మనం ఒక ఆసక్తికరమైన పుస్తకాన్ని పరిశీలిద్దాం. దాని పేరు విచ్ డూ యూ చూజ్. ఇది పిల్లల కోసం రాసిన పుస్తకం. అయితే ఈ పుస్తకం ద్వారా పిల్లలకు మంచి చెడుల గురించి, అంటే ఏది ఒప్పు ఏది తప్పు అనే విషయాల్ని ఎలా బోధిస్తున్నారు, ఆ ఫ్రేమ్వర్క్ను మనమిప్పుడు విడమర్చి చూద్దాం. ఈ పుస్తకం మనల్ని ఒక సూటి ప్రశ్నతో పలకరిస్తోంది. చిన్నప్పుడు ఈ నిజాలు తెలిసి ఉంటే జీవితం ఇంకెలా ఉండేదో కదా అని. అబ్బా, ఈ ఒక్క ప్రశ్న చాలు ఈ పుస్తకం అసలు ఉద్దేశమేంటో అర్థమైపోతోంది. చిన్న వయసులోనే పిల్లల మనస్సుల్లో కొన్ని బలమైన నిజాల్ని నాటాలన్నదే దీని లక్ష్యమన్నమాట. సరే, ముందుగా ఈ పుస్తకం తన కథకు ఒక పునాది వేస్తుంది. అదేంటంటే, గాడ్ మోస్ట్ హై అనే పేరుతో ఒక పరలోకపు తండ్రి ఉన్నారని పరిచయం చేస్తోంది. ఈ పుస్తకంలో చెప్పబోయే నైతిక విలువలన్నింటికీ ఆయనే కేంద్రం. మరి పుస్తకం ప్రకారం ఆ దేవుడి స్వభావం ఎలా ఉంటుందంటే, ఆయన చాలా ప్రేమగలవాడట, దయగలవాడట, అంతేకాదు ఒక బలమైన రక్షకుడిలా మనల్ని కాపాడతారట. మనల్ని ఎప్పుడూ గమనిస్తూ ఉంటారని, ఈ ప్రపంచాన్ని సృష్టించిందే ఆయనే అని, మనకు మంచి మంచి బహుమతులిస్తారని, అన్నిటికన్నా ముఖ్యంగా ఆయన చాలా నమ్మదగినవారని ఈ పుస్తకం చెబుతోంది. ఇంత మంచి దేవుడు మనలో ప్రతి ఒక్కరికీ ఒక చాలా చాలా ముఖ్యమైన బహుమతిని ఇచ్చారట. ఏంటబ్బా గిఫ్ట్? అదే ఈ మొత్తం ఫ్రేమ్వర్క్లో అత్యంత కీలకమైన పాయింట్. ఆ బహుమతే ఫ్రీ విల్ పవర్, అంటే స్వేచ్ఛా సంకల్పం. సింపుల్గా చెప్పాలంటే మన నిర్ణయాలు మనమే తీసుకునే శక్తి. ఈ పుస్తకంలో చెప్పే ప్రతి విషయానికి ఇదే మూలం. చూడండి, ఫ్రీవిల్కి ఈ పుస్తకం ఇచ్చే డెఫినిషన్ చాలా సింపుల్. మన నిర్ణయాలు మనమే తీసుకోగలగడం. వినడానికి సింపుల్గా ఉన్నా ఈ పుస్తకం క్రియేట్ చేసే నైతిక ప్రపంచంలో ఈ ఒక్క వాక్యానికి చాలా బరువుంది. అంటే ఈ ఫ్రీవిల్ అనే గిఫ్ట్ వల్ల మన ఆలోచనలు, మన ఫీలింగ్సు, మనం చేసే పనులు, వీటన్నింటికీ మనమే పూర్తి బాధ్యత వహించాలన్నమాట. ఎందుకంటే అవన్నీ మనమే ఎంచుకున్నవి కాబట్టి. ఇక్కడ్నించే అసలు కథ మొదలవుతుంది. మన ముందు 2 దారులుంటాయి, మనకు 2 గొంతులు వినిపిస్తాయి. అంటే మన నిర్ణయాల కోసం 2 వ్యతిరేక శక్తులు పోటీపడతాయన్నమాట. ఒక యుద్ధం లాంటిది. మరి ఈ యుద్ధంలో ఒక విలనుంటాడు కదా, ఆయనే దేవుని శత్రువు. పుస్తకం మనల్ని హెచ్చరిస్తుంది, జాగ్రత్త, ఆ శత్రువు మనతో చెడ్డ పనులు చెయ్యించడానికి చూస్తున్నాడు అని. ఈ శత్రువునే దెయ్యమని కూడా పిలుస్తారు. మరి శత్రువు ఏం చేస్తాడు, ఎలా పనిచేస్తాడు? పుస్తకం ఏం చెబుతోందంటే, అతను మనల్ని మోసం చేస్తాడు, మనతో అబద్ధాలు చెప్తాడు, చివరికి మన నిర్ణయాధికారాన్నే దొంగిలించడానికి ప్రయత్నిస్తాడు. దొంగ కేవలం దొంగతనం చేయడానికి, చంపడానికి, నాశనం చేయడానికే వస్తాడు లాంటి రిఫరెన్సులు కూడా ఇక్కడ వాడారు. ఓకే, ఇప్పుడు చూడండి, ఇక్కడ దేవుని మార్గానికి, శత్రువు మార్గానికి మధ్య తేడాని చాలా క్లియర్గా చూపిస్తున్నారు. ఆలోచనలు, పనుల విషయంలో దేవుడి దారిలో వెళ్తే పాటలు పాడుతాం, ఇతరులకు సాయం చేస్తాం, మంచి మాటలు మాట్లాడతాం. అదే శత్రుదారిలో అయితే కేకలు వేస్తాం, ఇతరులను బాధపెడతాం, చెడ్డ మాటలు వాడతాం. చూసారా ఎంత బ్లాక్ అండ్ వైట్గా ఉందా? ఇది కేవలం మనం చేసే పనుల గురించే కాదు, మన గురించి మనకు ఎలాంటి ఫీలింగ్స్ ఉన్నాయనే దాని గురించి కూడా. దేవుడేమో మనల్ని మనం ఇష్టపడాలని, మనల్ని ఎంత ప్రత్యేకంగా సృష్టించారో ఆనందించాలని కోరుకుంటారట. కాని ఆ శత్రువు మాత్రం మనల్ని మనం ఇష్టపడకుండా పక్కవాళ్లతో పోల్చుకునేలా చేస్తాడనమాట. ఇక ఇతరులతో మన సంబంధాల విషయానికొస్తే, దేవుని మార్గమేమో ఇతరులను వెంటనే క్షమించమని చెబుతుంది. దేవుడు మనల్ని ఎంతగా ప్రేమిస్తున్నారో అలాగే ఇతరులు కూడా మనల్ని ఇష్టపడుతారని నమ్మమంటుంది. కాని శత్రువుదారిలో ఇతరులపై కోపంతో రగిలిపోవడం, వాళ్లకి మనం నచ్చమేమో అని అనుమానపడటం వంటివి ఉంటాయి. చూశారా క్షమకు ఎంత ప్రాధాన్యతిస్తున్నారో? సరే, అంత బానే ఉంది. మరి ఈ దారులో నడిస్తే, ఏ దారిలో వెళ్తే ఎలాంటి ఫలితాలు వస్తాయి? ఇప్పుడు దేవుని మార్గాన్నించుకుంటే ఏమవుతుందో చూద్దాం. మనం గనక దేవుడి దారిని ఎంచుకుంటే, ఆ నిర్ణయాలు మనల్ని ఆరోగ్యంగా, సంతోషంగా, ప్రేమగా, తెలివిగా, ఆనందంగా, ప్రశాంతంగా ఉంచుతాయని ఈ పుస్తకం హామీ ఇస్తోంది. ఇవి కేవలం తాత్కాలిక భావనలు కాదు, మనల్ని మార్చే గుణాలన్నమాట. మరి దీనికి పూర్తి ఆపోజిట్, మనం శత్రువు దారిలో వెళ్తే అప్పుడు మన నిర్ణయాలు మనల్ని ఇతరులను బాధపెట్టేలా, దురుసుగా ప్రవర్తించేలా, కోపంగా ఉండేలా చేస్తాయి. సో ఈ చాయిస్లో ఎంత రిస్క్ ఉందో పుస్తకం చాలా స్పష్టంగా చెబుతోంది. ఓకే, మంచిదారి చెడ్డదారి అని తెలిసింది. కాని అసలు మంచి నిర్ణయాలు తీసుకోవడమెలా?
ఈ నైతిక చిక్కుముడిలో సరైన దారి ఎలా కనుక్కోవాలి? దానికి కూడా ఈ పుస్తకం ఒక ప్రాక్టికల్ గైడ్ ఇస్తుంది. కేవలం ఏం చెయ్యాలో చెప్పి వదిలేయదు, ఎలా చెయ్యాలో కూడా వివరిస్తుంది. అదేంటో చూద్దాం. సరైన నిర్ణయం, రియల్లీ గుడ్ గాడ్ చాయిస్ తీసుకోవడానికి మనకు హెల్ప్ చేయడానికి ఈ పుస్తకం ఇద్దరు గైడ్స్ని పరిచయం చేస్తుంది. వాళ్లే జీసస్ మరియు హోలీ స్పిరిట్, అంటే పరిశుద్ధాత్మ. ఈ నిర్ణయం తీసుకునే ప్రాసెస్ను ఒక సింపుల్ 3 స్టెప్ ప్రాసెస్గా విడగొట్టారు. స్టెప్ 1, మంచి నిర్ణయాలు ఎలా తీసుకోవాలో చూపించిన జీసస్ గురించి మరింత తెలుసుకోవాలి. స్టెప్ 2, ఏది మంచి చాయిసో చెప్పమని దేవుని పరిశుద్ధాత్మను అడగాలి. ఇక స్టెప్ 3, మన మనసులోనూ మన హృదయంలోనూ వినిపించే ఆ సరైన సమాధానం కోసం వినాలి. దీన్ని ప్రాక్టికల్గా చేయడానికి పిల్లలు ఏం చెప్పాలో కూడా పుస్తకం చెబుతోంది. వాళ్ళు ఇలా అడగాలట: పరిశుద్ధాత్మ, ఈ నిర్ణయానికి సంబంధించిన నిజమేంటో నాకు చెప్పు. ఇదొక రకంగా ప్రార్థన లాంటిదే. మరి ఈ ప్రాసెస్ ఫాలో అయితే ఫైనల్ రిజల్ట్ ఏంటి? మన నిర్ణయాలన్నీ ప్రేమ, ఆనందం, శాంతి, దయ, మంచితనం, సౌమ్యత, స్వీయ నియంత్రణతో నిండిపోతాయి. చూశారా, మొదట్లో మనం చెప్పుకున్న మంచి లక్షణాలన్నీ మళ్ళీ ఇక్కడికే వచ్చి కనెక్ట్ అయ్యాయి. సరే, ఈ మొత్తం విశ్లేషణను ఒక ప్రశ్నతో ముగిద్దాం. ఆలోచించండి, చిన్నప్పుడు మనసులో నాటుకుపోయే ఇలాంటి నైతిక ఫ్రేమ్వర్క్స్ ఒక మనిషి జీవితాంతం తీసుకునే నిర్ణయాల్ని, వాళ్ళు ప్రపంచాన్ని చూసే పద్ధతిని ఎంతలా ప్రభావితం చేస్తాయి? ఇది నిజంగా మనం ఆలోచించాల్సిన విషయం.